హలో హాయ్ అందరికీ వెల్కమ్. యాక్చువల్లీ నా ల్యాప్టాప్ ఇది రిటర్న్ పెట్టేస్తున్నాను అనమాట. ఇది నా ల్యాప్టాప్ అండ్ యాసెస్ 8GB 1TB ర్యామ్, 8GB ర్యామ్ 1TB స్టోరేజ్, 8th జనరేషన్ i5. ఇంకా రిటర్న్ పెట్టడానికి అంటే లెనోవో కొంటున్నా, అది చూపిస్తాను అనమాట. లెనోవో ఐడియాప్యాడ్ 5 అనమాట. 70,000 కాస్ట్ అది. ఇది ఎక్స్చేంజ్ పెట్టేసి డిస్కౌంట్ పోను మొత్తం అరౌండ్ 37 సంథింగ్ అలా వచ్చిందనమాట, 37,000కి. అండ్ దీంట్లో అయితే డేటా చాలా ఉందన్నమాట. అండ్ నేను లైక్ 32GB అంటే పెన్ డ్రైవ్ ఉంది నా దగ్గర. అండ్ నా ఫోన్లో కూడా 150GB అట్లా స్టోరేజ్ ఉంది. అంతా యూస్ చేసుకున్నా కూడా అంటే ఆ డేటా పట్టట్లేదు అనమాట. సో ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడే ఇది కొన్నాను అనమాట. హార్డ్ డిస్క్ శాండిస్క్ కంపెనీది అనమాట. SSD 1TB స్టోరేజ్ అనమాట. అండ్ SSD కంటే HDD కాస్ట్ తక్కువ అనమాట. HDD అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అనమాట. SSD అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఇది ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అందుకోసం క్రోమాకి వెళ్ళి కూడా వచ్చాను అనమాట. క్రోమాలో ఒకటి ఉంది, శాంసంగ్ SSDలో వచ్చేసి అది 13,000 అనమాట. ఈ శాండిస్క్లో ఇక్కడ బయట దొరకలేదు, ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఫ్లిప్కార్ట్లో పెట్టాను, బట్ ఆన్ టైంలో రావట్లేదు అది. నా ల్యాప్టాప్ వచ్చేసి 16th వస్తుందన్నమాట, మార్చి. ఇవాళ డేట్ వచ్చేసి 13th మార్చి. 12th మార్చి నేను పెట్టాను అనమాట ఆన్లైన్లో. 13th వస్తుంది అనేసి చెప్పింది, బట్ అది 13th రాలేదనమాట. డైరెక్ట్ 16th వస్తుందంట. సో 16th నా ల్యాప్టాప్ కూడా వస్తుంది. సో అక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి నా ల్యాప్టాప్ మొత్తం క్లీన్ స్వైప్ చేయడానికి టైం ఉండదు అనమాట. చాలా టైం తీసుకుంటుంది. అంటే వాయిస్ రీఇన్స్టాలేషన్ లాగా అవుతుంది అనమాట. అది కూడా ప్రాసెస్ చూపిస్తాను మీకు. లైక్ ల్యాప్టాప్ మొత్తం ఎలా రీసెట్ చేయాలి, అంటే మనం అంతా డిలీట్ చేసినా కూడా మళ్ళీ మొత్తం రికవర్ చేయొచ్చు, తెలుసా అది. దాని గురించి నేను చెప్తాను అనమాట, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి కాస్ట్ MRP ఏమో సమ్ 11,000. ఒక్క నిమిషం, కనిపించలేదు క్లారిటీగా. ఏంటి ఇది కనిపించలేదు. 11,500 ఉందన్నమాట. అండ్ 7,500 కాస్ట్ యాక్చువల్గా ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. నేను ఇంకా ఫ్లిప్కార్ట్లో 16th వస్తుంది కదా అనేసి అది క్యాన్సిల్ చేసి స్విగ్గీలో అయితే పెట్టాను అనమాట. 10 minutesలో అయితే వచ్చేసింది. అండ్ స్విగ్గీలో ఎలాంటి డిస్కౌంట్ లేదు, ఫ్లిప్కార్ట్లో అయితే డిస్కౌంట్ అయితే వచ్చిందనమాట. లైక్ 7,500ది క్రెడిట్ కార్డ్ యూజ్ చేసింటే అరౌండ్ 6,700 అలా వచ్చిందనమాట. 500, 600, 700 అరౌండ్ 700 to 800 డిస్కౌంట్ వచ్చిందనమాట. స్విగ్గీలో ఎలాంటి డిస్కౌంట్ అయితే రాలేదు, సమ్ 100 రూపీస్ ఏమో వచ్చింది అంతే. మిగతా 7,400 అయితే పే చేశాను అనమాట. అండ్ ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉందో చూపిస్తాను అనమాట. అండ్ వెయిట్ కూడా అంతగా లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది అట్లా అనుకున్నాను అనమాట. ఓపెన్ చేసి చూపిస్తా ఒక్క నిమిషం. ఇదేంటి ఇది ఇంత చిన్నగా ఉంది? నేను ఆన్లైన్లో చూసినప్పుడు కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉండింది. ఇప్పుడు జస్ట్ అంటే ఏలు సైజ్ అంత ఉంది అంతే. లైట్ వెయిట్గా, చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఇక్కడ పోర్ట్ కనెక్ట్ చేయడానికి C టైప్ పోర్టు, C to A టైప్ కేబుల్ ఇచ్చారనమాట. ఒక మాన్యువల్ ఇచ్చారు, అది ఒకసారి బాగా చదవాలి. నేను ఫస్ట్ టైం యూజ్ చేయబోతున్నా ఇది. అండ్ మాన్యువల్ అండ్ A టైప్ టు C టైప్ అనమాట. C టైపు దీనికి హార్డ్ డిస్క్కి కనెక్ట్ చేయాలి, అండ్ A టైపు ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా అంటే చాలా చిన్నది, జస్ట్ కీ చైన్ లాగా ఉన్నట్టుంది అంతే చూడటానికి. లెస్ వెయిట్ చూడొచ్చు. ఇక్కడ 1TB SSD శాండిస్క్ పోర్టబుల్. ఓకే, ఒకసారి దీన్ని యూజ్ చేసి ఎట్లా ఉంటుందో చూపిస్తాను అనమాట. అండ్ ఈ మాన్యువల్ కూడా కొంచెం చదవాలన్నమాట, ఎట్లా యూజ్ చేయాలి అనేసి. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా యూజ్ చేయకూడదు. దీన్ని ఫస్ట్ ఫార్మేట్ మార్చుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. మీకు తెలియంది ఎక్కడంటే అక్కడ పెట్టి ఎట్లా అంటే అట్లా యూజ్ చేయకండి, ఎందుకంటే చాలా కాస్ట్లీ. ఇది చూడండి, ఇది ఇంత ఉంది. ఇది మాత్రం 7,500 కాస్ట్. శాంసంగ్ కూడా నాకు తెలిసి ఇంతే ఉంటుంది, అది 13,000 అనమాట. అండ్ స్పీడ్ వచ్చేసి ఇది 800 Mbps, ఇది మెయిన్ ఇంపార్టెంట్. శాంసంగ్ది వచ్చేసి సమ్ 2,000 అనమాట, 2,000 Mbps అలా వస్తుంది అదనమాట. ఓకే,
నెక్స్ట్ ప్రాసెస్ ఇంకో వీడియోలో షేర్ చేస్తా, చాలా స్టోరీ ఉంది దీనికి చెప్పడానికి. ఈ ల్యాప్టాప్ ఎక్స్చేంజ్ చేయాలి, ఎక్స్చేంజ్ ఎలా పెట్టాలి మొత్తం చూపిస్తాను అనమాట. అండ్ కొత్త ల్యాప్టాప్ వచ్చేసి వెరీ బ్రాండ్ న్యూ అనమాట, లైక్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, క్వాల్కామ్ కంపెనీకి సంబంధించింది, న్యూగా వచ్చింది మార్కెట్లోకి. అండ్ రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో మొత్తం వెయిట్ అంతా.